వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. విద్యుత్ రంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. వేసవిలో కరెంటు కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్ కొరత రాకుండా నిరంతరాయంగా బొగ్గును ఉత్పత్తి చేసి అన్ని థర్మల్ కేంద్రాలకు రవాణా చేయాలని అధికారుల్ని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణిలోని అన్ని విభాగాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన బొగ్గు మార్కెటింగ్, రవాణా, ఇతర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అలాగే కార్మికుల సంక్షేమాన్ని విస్మరించొద్దని అధికారులకు సూచించారు. అలాగే సింగరేణి సంస్థ ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగ కల్పన, సిఎస్ఆర్ నిధుల కేటాయింపు సహా పలు అంశాలపై ఆరా తీశారు డిప్యూటీ సీఎం. నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి గురించి వివరాలు తెలుసుకున్నారు. ఒడిశాలో సింగరేణి కాలరీస్ సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభించడానికి ఎదురవుతున్న అవాంతరాలపై చర్చించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను, ఒడిశా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు సంప్రదించి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు భట్టి విక్రమార్క.